ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే ప్రతి ఒక్క నెట్వర్క్కి ట్రై ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే కొన్ని నెట్వర్క్స్కి మాత్రమే మనకు టాక్ టైమ్ రీఛార్జ్ లైక్ దిస్ వ్యాలిడిటీ ప్రకారం, అంటే ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేయలేము, జస్ట్ డమ్మీ ఫోన్స్ ఉంటాయి చూడండి, ఆ ఫోన్స్కి స్పెషల్ ప్లాన్స్ అయితే కొన్ని నెట్వర్క్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇకపోతే ఏ నెట్వర్క్ ఏ ప్లాన్స్ తీసుకురావడం జరిగింది ఈ సంక్రాంతి కానుకగా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క నెట్వర్క్ గురించి అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, దీంతో పాటుగా వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మనము వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియాలో మనకు ఆల్రెడీ టాక్ టైంకి సంబంధించిన కాంబో మనకు రీఛార్జ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది 20 డేస్కి పాటు మాత్రమే ఉంటుంది, దీంతో పాటుగా 18 డేస్కి మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ రెండు కూడా మన కాలింగ్ ప్లాన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 138తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే దీంట్లో మనకు 20 డేస్ అయితే మనకు వ్యాలిడిటీ ఉంటుంది, 100 MB డాటా వస్తుంది. కాకపోతే మనకు టోటల్గా 10 లోకల్ నైట్స్ అయితే మనం యూజ్ అయితే, అంటే 10 డేస్ పాటు లోకల్ నైట్స్ అయితే మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నైట్ టైంలో మాత్రమే మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనకు టోటల్గా మనకు ఇక్కడ దానికి సంబంధించిన మనకు టోటల్గా ఓవరాల్గా మనకు 2500 మినిట్స్ అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. మనకు టోటల్ 10 నైట్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. దీనికి కూడా 128 రూపీస్ కూడా సేమ్ దీంట్లో వ్యాలిడిటీ మాత్రమే తగ్గించడం జరిగింది. కాకపోతే మనం అన్నట్టుగా సపరేట్ కాలింగ్ ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకు డాటా ఉంటుంది, కానీ లిమిటెడ్ డాటా మాత్రమే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు వోడాఫోన్ ఐడియాలో ఈ రెండు ప్లాన్స్ అయితే మనకు వోడాఫోన్ ఐడియా రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు జియో అన్నమాట. ఇకపోతే జియోలో ఎలాంటి మార్పు అయితే తీసుకురావడం జరగలేదు, ముందు రావచ్చు. కాకపోతే దీంట్లో మనకు డాటా ప్యాక్స్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకు డాటా ఎంతుండే, మనము 11 రూపీస్ రీఛార్జ్ చేస్తే మనకు అన్లిమిటెడ్ మన యొక్క అంటే ప్లాన్ ప్రకారం లాస్ట్ వరకు ఉంటుండే. ఎప్పుడైతే మన ప్లాన్ అయిపోతుందో అప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ 11 రూపీస్కి 1 అవర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనం కనుక ఒక 19 రూపీస్తో మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 1 డే పాటు 1 GB డాటా వ్యాలిడిటీ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ మార్పులు మాత్రం చేయడం జరిగింది తప్ప దీంట్లో మనకు సపరేట్ కాలింగ్ ప్లాన్స్ అయితే ఈ జియోలో అయితే రావడం జరగలేదు. దీంతో పాటుగా మీరు 29 రూపీస్తో రీఛార్జ్ చేసుకునేది మీకు 2 డేస్ పాటు 2 GB డాటాని యూజ్ చేసుకోవచ్చు అని మనకు ఈ విధంగా ఈ జియోలో మాత్రం ఈ అప్డేట్ మాత్రం రావడం అయితే జరిగిందనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ బిఎస్ఎన్ఎల్లో ఆల్రెడీ మనకు కాలింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, FRC 108 ప్లాన్, 153 ప్లాన్, 197 ఇలా మనకు కాలింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి సపరేట్గా. దీంట్లో మనకు అన్లిమిటెడ్ డాటా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కనుక 108తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్తో పాటు అన్నీ వస్తుందన్నమాట. కాకపోతే దీంట్లో మనకు 200 మినిట్స్ వరకు వస్తుంది. దీంతో పాటుగా సిమ్ మాత్రం యాక్టివ్లో ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మనకు ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే దీనికి మనకు లిమిట్ అయితే ఉంటుందన్నమాట. 1 మంత్ పాటు మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనకు బిఎస్ఎన్ఎల్లో 153 కావచ్చు, దీంతో పాటుగా మనకు 197 కావచ్చు, సపరేట్ ప్లాన్స్ అయితే మనకు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్లో రిలీజ్ అయి ఉన్నాయి, ఆల్రెడీ నడుస్తున్న ప్లాన్స్ అన్నమాట. దీంట్లో మనకు డాటా కూడా వస్తుంది, పైగా దీంట్లో మనకు చాలా చీప్ రీఛార్జ్ అయితే ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే, ఇది గవర్నమెంట్ నెట్వర్క్ కాబట్టి. ఇకపోతే ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో మనకు ఎలాంటి సపరేట్ కాలింగ్ ప్లాన్స్ అయితే రావడం జరగలేదు. కాకపోతే దీంట్లో మనకు సపరేట్గా ఒక డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాన్ అయితే దీంట్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు కనుక ఇక్కడ చూసుకోవచ్చు 398తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ 28 డేస్ పాటు మనకు 2 GB డాటాతో మనకు సపరేట్గా అన్లిమిటెడ్ డాటా అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకు 2 GB డాటా పర్ డే అన్లిమిటెడ్ డాటా అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకు 28 డేస్ పాటు వాల్యూ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది తప్ప సపరేట్ కాలింగ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరగలేదన్నమాట. ఈ విధంగా ఈ 4 నెట్వర్క్ కూడా మనకు ఈ విధంగా 4 రకాల ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. ఇకపోతే ఈ 4 నెట్వర్క్లో మీకు ఏ నెట్వర్క్ నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.